అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సడన్ గా ఢిల్లీ టూర్ పెట్టుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా చంద్రబాబు దేశంలో లేనప్పుడు. జగన్ ఢిల్లీ టూర్ ఇప్పుడే ఎందుకు, ఏమా తొందర అంటే మ్యాటర్ సీరియస్ అంటున్నారు. ఇక జగన్ ఈ మధ్య కాలంలో ఢిల్లీకి వెళ్ళింది లేదు. ఆయన గతేడాది అంటే వైసీపీ ఓడిన కొత్తలో ఒకసారి ఢిల్లీలో ధర్నా చేయడానికి వెళ్లారు. ఏపీలో పోలీసులు తమ పార్టీకి చెందిన వారి మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్న విషయం మీద వైసీపీ ఢిల్లీలో ధర్నా నిర్వహించింది. ఆ సమయంలో ఎన్డీఏ నేతలు తప్ప మిగిలిన పార్టీల నుంచి నాయకులు వచ్చారు. ఇంతకాలం తర్వాత జగన్ ఢిల్లీకి వెళ్తున్నారు. ఇందులో విషయం చాలానే ఉందంటున్నారు. ఏపీ ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసి గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో సాగిన లిక్కర్ స్కామ్ మీద విచారణ జరిపిస్తోంది. ఇది ఇప్పుడు లాజికల్ ఎండింగ్ కి వచ్చిందంటున్నారు. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత జగన్ ఖచ్చితంగా అరెస్ట్ అవుతారని చెప్తున్నారు. ప్రచారం చూసినా ఆ విధంగానే సాగుతోంది. దాంతో జగన్ ఇదే పని మీద ఢిల్లీ టూర్ పెట్టుకున్నారంటున్నారు. ఇక జగన్ ఢిల్లీలో ఎవరిని కలుస్తారన్నది మరో చర్చ. కేంద్రంలో బీజేపీకి చెందిన నాయకులను ఆయన కలుస్తారని ప్రచారం సాగుతోంది. ఇతర పార్టీలకు చెందిన జాతీయ నాయకులతో కూడా భేటీ అయి ఏపీలో లిక్కర్ స్కామ్ పేరుతో వైసీపీ మీద రాజకీయ దాడి జరుగుతోందని జగన్ చెప్పబోతున్నారు. ఆ విధంగా ఏపీలో లిక్కర్ స్కామ్ అంశాన్ని జాతీయ స్థాయిలో ఉంచి వైసీపీ మీద అది రాజకీయ ప్రతిదాడిగా జగన్ వివరించబోతున్నారు. ఏపీలో వైసీపీకి తనకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని జగన్ ఢిల్లీ వేదికగా చెప్పదలిచారు. నిజానికి చూస్తే గతేడాది ఈ కేసు తెర మీదకొచ్చింది. మొదట సిఐడితో విచారణ జరిపించారు. అనంతరం సిట్కి అప్పగించారు. అయితే సిట్ విచారణ తర్వాత నెమ్మదిగా నేతలను అందరినీ అరెస్ట్ చేస్తూ వస్తోంది. ఇక జగన్ అరెస్టు మీద చర్చ ఊపందుకున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీలో జాతీయ పార్టీలను కలిసేందుకు చూస్తున్నారు. ఏపీలో రాజకీయంగా ఏం జరుగుతోందన్నది వైసీపీ కోణం నుంచి వారికి వివరించే ప్రయత్నం చేస్తారు. ఈ లిక్కర్ స్కామ్లో జగన్ అరెస్ట్ అనివార్యమని కూటమి నేతలు చెప్తున్నారు. జగన్ సైతం అరెస్టుకు సిద్ధంగా ఉన్నారు. తాను తాడేపల్లిలోనే ఉన్నారని అరెస్టు చేసుకోవచ్చు అన్నట్లుగా కొన్నాళ్ల క్రితం మీడియా ముందే చెప్పారు. ఇప్పుడు అరెస్టు జరుగుతుంది అన్న వేళ ఆయన ఢిల్లీకి పయనమవుతున్నారన్నది చూస్తే సానుభూతి కోలంలోనే దీన్ని సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారన్న చర్చ వస్తోంది. తాను అరెస్ట్ అయితే అది జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారాలన్నది జగన్ ఆలోచనగా చెప్తున్నారు. ఇక ఏపీలో టీడీపీ కూటమికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక పార్టీగా వైసీపీ ఉంది. దాంతో తనకు జాతీయ స్థాయిలో మద్దతు కావాలని ఆయన అనేక పార్టీలను కోరే అవకాశం ఉందంటున్నారు. అయితే జగన్ కి మద్దతుగా నిలిచే పార్టీలు ఏవి అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. ఎన్డీఏ నుంచి ఎట్టి పరిస్థితుల్లో మద్దతు దక్కే సీన్ ఉండదంటున్నారు. ఇండియా కూటమి విషయం తీసుకుంటే జగన్ వారితో మొదటి నుంచి దూరంగా ఉంటున్నారు. ఇప్పటికి వైసీకి అవసరం పడిందని ఆ పార్టీలు ముందుకొచ్చి మద్దతిస్తాయంటే ఆలోచించాల్సిందే అంటున్నారు. ఏదేమైనా జగన్ సడన్ ఢిల్లీ టూర్ మాత్రం ప్రచారంలో ఉంది. ఆయన ఢిల్లీ వెళ్లడం అంటూ జరిగితే అది సంచలనమే అవుతుందంటున్నారు.